ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇంతకాలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మెలిగిన తన పార్టీని మాత్రం ఆమె వీడలేదు. దివంగత ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీకి అధ్యక్షురాలిగా కొనసాగుతూ ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటి డబ్బు రాజకీయాలతో తాను పోటీ పడలేకపోతున్నానని ఆమె పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రకటించారు. సరే, ఒక సిద్ధాంతం కోసం ఎన్నో రకాల పోరాటం చేశాను. నా పోరాటం చాలలేదు, కనీసం ఆశించలేదు. ఏ పార్టీకి నేను వెళ్ళలేదు. కేవలం ఎన్టీఆర్ టీడీపీని బ్రతికించుకోవాలని చెప్పి ఒక సుదీర్ఘమైన పోరాటం కూడా నేను చేసుకుని వచ్చాను. కానీ ఈ ప్రయత్నం నేను చాలా అలసిపోయాను. చెప్పాలంటే పోరాటంగానే ఉంది, నా అలసటగానే ఉంది. పార్టీని నాకు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ రోజు అంతా కూడా డబ్బు రాజకీయాలు నడుస్తా ఉన్నాయి కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో అనుకోకుండా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన చేయడం, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వదిలి బయటికి రావడం, నాకంటే కొంత అనుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని నేను చూశాను. నాలాగే వాళ్ళు కూడా ఒక సఫరర్స్. అందువల్ల పార్టీని మధ్య చేయకుండా ఆ పార్టీకి మాత్రం నేను రిజైన్ చేయదలుచుకున్నాను. అందుకని ఎలక్షన్ కమిషన్ కు ఒక లెటర్ నేను రాస్తా ఉన్నాను. అధ్యక్ష పదవి నుంచి నేను ఎన్టీఆర్ టీడీపీ నుంచి తొలగాలనేటువంటి నిర్ణయం తీసుకొని మా పార్టీ జనరల్ సెక్రటరీ యజ్ఞం తిరుపతిరావు యాదవ్కి నిన్ననే నేను లెటర్ కూడా పంపించడం